5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుండి అంటే జూలై 10, 2025 గురువారం నుండి లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా జరగబోతుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా రెండవ టెస్టు మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించడంతో ఇప్పటికే సిరీస్ 1-1తో సమం అయింది. ఈ నేపథ్యంలో మూడవ టెస్టులో గెలిచి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని రెండు జట్లు గట్టి పట్టుదలతోటి ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నము 3:30 ప్రారంభం కానుంది. ఈ టెస్టులో భారత్ ఆడబోయే తుది జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా, లేక రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి ఆటగాళ్లతోటే మూడవ టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగుతుందా అనేది ఆసక్తిదాయకం. సాధారణంగా అయితే విన్నింగ్ కాంబినేషన్ను చెడగొట్టడం ఎందుకు, ఇదే 11 మంది ఆటగాళ్లతోటి రెండవ టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించాం కదా, మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళనే కొనసాగిస్తే పోలా అని సగటు క్రికెట్ అభిమానికి అనిపించవచ్చు. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడబోయేటటువంటి భారత తుది జట్టులో కొన్ని మార్పులు అనివార్యం. ఎందుకంటే రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నటువంటి బుమ్రా ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి బుమ్రా తుది జట్టులోకి రావటం ఖాయం. బుమ్రా జట్టులోకి రావాలంటే ఇప్పుడున్నటువంటి తుది జట్టులో ఎవరినో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. అంతేకాకుండా రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి ఆటగాళ్లలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ను బట్టి ఒకరిద్దరు ఆటగాళ్లను తప్పించి వారి స్థానంలో మరికొందరిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మూడవ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరూ కొనసాగుతారు. వీరిద్దరు కూడా రెండు టెస్ట్ మ్యాచ్లలోనూ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు చెరో సెంచరీ సాధించి మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహం లేదు. జైస్వాల్ అండ్ రాహుల్ ఓపెనింగ్ జోడీ కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఎవరు వస్తారన్నదే ప్రశ్న. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి సాయి సుదర్శన్ పెద్దగా రాణించకపోవడంతో రెండవ టెస్ట్ మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో కరుణ్ నాయర్ను మూడవ స్థానంలో ఆడించారు. అయితే రెండు టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి కరుణ్ నాయర్ పెద్దగా రాణించిందేమీ లేదు. యువకుడైనటువంటి సాయి సుదర్శన్ను పక్కన పెట్టి కరుణ్ నాయర్ను కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి మూడవ టెస్ట్ మ్యాచ్లో తిరిగి సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకురావచ్చు. అదే జరిగితే వరుసగా రెండు టెస్టులో విఫలమైనటువంటి కరుణ్ నాయర్ను బెంచ్కే పరిమితం చేసేటటువంటి అవకాశాలే ఎక్కువ. ఇక నాలుగవ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగుతాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, రెండవ టెస్ట్ మ్యాచ్లో ఒక భారీ డబుల్ సెంచరీ, మరో సెంచరీతోటి పరుగుల మూత మోగిస్తున్నటువంటి గిల్ పలు రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. తిరుగులేనటువంటి ఫామ్లో ఉన్నటువంటి గిల్ ఈ మ్యాచ్లో కూడా రాణిస్తే భారత్కు తిరుగుండదు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించాలనేది ప్రతి ఒక్క బ్యాటర్ యొక్క కళ. అలాంటి కళను నెరవేర్చుకోవడానికి గిల్తో పాటు భారత బ్యాటర్లందరికీ మరో ఛాన్స్ వచ్చింది. మరి ఆ కళను ఎవరు సాకారం చేసుకుంటారో చూడాలి. ఇక 5వ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కు వస్తాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసినటువంటి రిషబ్ పంత్ రెండవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహాలో వేగంగా పరుగులు సాధించాడు. ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లోని వైఫల్యాల పరంపరకు చెక్ పెట్టినటువంటి పంత్ ఇప్పుడు అద్భుత ఫామ్లో ఉన్నాడు. రిషబ్ పంత్ మరోసారి రాణిస్తే భారత్కు గెలుపు అనేది నల్లేరుపై నడకలాంటిదే. తనదైనటువంటి రోజు రిషబ్ పంత్ ఎంతటి బౌలర్లనైనా చీల్చి చెండాడగలుగుతాడు. అలాంటి పెర్ఫార్మెన్సు మరోసారి అతని నుంచి రావాలని ఆశించవచ్చు. కాబట్టి 5వ స్థానంలో రిషబ్ పంత్ స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. ఇక 6వ స్థానంలో నితీష్ రెడ్డిని ఆడిస్తారా లేక అతన్ని పక్కన పెడతారా అనేదే ప్రశ్న. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి నితీష్ రెడ్డి రెండవ టెస్టులో ఆడినప్పటికీ అక్కడ అతడు పెద్దగా రాణించలేదు. సో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదని చెప్పాలి. అయితే అతను తప్పేమీ లేదు. ఎందుకంటే రెండవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఒక అద్భుతమైనటువంటి బంతికి అవుట్ అయినటువంటి నితీష్ రెడ్డి రెండవ ఇన్నింగ్స్లో వేగంగా ఆడేటటువంటి క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక అతని బౌలింగ్కు పెద్దగా అవకాశం ఇవ్వలే. అతనికి బౌలింగ్ వేసే అవకాశమే పెద్దగా రాలేదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్లు మాత్రమే వేగా రెండవ ఇన్నింగ్స్లో అసలు బౌలింగ్ వేసే అవకాశమే దక్కలేదు నితీష్ రెడ్డికి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి బదులుగా కరుణ్ నాయర్ను ఆడిస్తారా అనేది ప్రశ్న. కరుణ్ నాయర్ కూడా 2 టెస్టుల్లో పెద్దగా రాణించిందేమీ లేదు. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అది న్యాయం కూడా. పైగా లార్డ్స్ మైదానము పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్నటువంటి నేపథ్యంలో అతని బౌలింగ్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అతనికి ప్రత్యామ్నాయం ఎవరు అంటే శార్దుల్ ఠాకూర్. మరి ఫస్ట్ టెస్ట్లో ఆడినటువంటి శార్దుల్ ఠాకూర్ ఎంత ఘోరంగా విఫలమయ్యాడో మనందరికీ తెలిసిందే. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కొనసాగుతాడు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ జడేజా బ్యాటింగ్లో మాత్రము చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు.
సో ఇప్పుడు స్క్వాడ్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఆల్రౌండర్లలో జడేజా మొదటి స్థానంలో ఉంటాడు కాబట్టి అతని స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. సో 7వ స్థానంలో రవీంద్ర జడేజా కొనసాగుతాడు. ఇక 8వ స్థానంలో రెండవ టెస్ట్ మ్యాచ్లో మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడాడు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పెద్దగా రాణించిందేమీ లేదు, బ్యాటింగ్లో కాస్త ఉపయోగకరంగా ఉన్నాడు. అయితే లార్డ్స్ మైదానము స్పిన్కు పెద్దగా అనుకూలించదు కాబట్టి ఒకే ఒక స్పిన్నర్తో వెళ్దామనుకుంటే వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టేటువంటి ఛాన్సే ఎక్కువ ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించినప్పటికీ బౌలింగ్లో తేలిపోయాడు. ఒకవేళ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడాలనుకుంటే కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక 9, 10, 11 స్థానాలలో బుమ్రా, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్లు ఆడటం పక్కా. బుమ్రా వరల్డ్ నెంబర్ 1 బౌలర్ కాబట్టి అతడు తుది జట్టులోకి వస్తే రెండవ టెస్టులో ఆడినటువంటి ఫాస్ట్ బౌలర్లలో ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆకాశ్దీప్ను తుది జట్టు నుంచి తప్పించే సాహసం ఎవ్వరికీ లేదు. అలా చేస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. నిజానికి రెండవ టెస్టు గెలవడంలో ఆకాశ్దీప్తే కీలకమైనటువంటి పాత్ర అని చెప్పాలి. బ్యాటింగ్లో గిల్ ఎంతగా రాణించాడో బౌలింగ్లో ఆకాశ్దీప్ అంతగా రాణించాడు. నిజానికి రెండవ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు గిల్ ఎంత అర్హుడో ఆకాశ్దీప్ కూడా అంతే అర్హుడు. కాబట్టి ఆకాశ్దీప్ స్థానానికి ఇక ఢోకా లేదు మూడవ టెస్టులో. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా అతను కూడా పక్కన పెట్టేటువంటి ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే రెండవ టెస్ట్ మ్యాచ్ గెలుపులో సిరాజ్ది కూడా అత్యంత కీలకమైనటువంటి పాత్ర. మరి బుమ్రా కోసం ఎవరిని పక్కన పెట్టాలి? ఆకాశ్దీప్ను పక్కన పెట్టలేము, మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టలేము. మరి ఎవరిని పెట్టాలి పక్కన? ఇంకెవరిని? ప్రసిద్ధ కృష్ణను. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి ప్రసిద్ధ కృష్ణ రాణించిందేమీ లేదు. పైగా వన్డేల తరహాలో భారీగా పరుగులు ఇస్తున్నాడు ప్రసిద్ధ కృష్ణ. కాబట్టి ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టి బుమ్రాను తుది జట్టులోకి తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో 9, 10, 11 స్థానాలలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్లు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురు కూడా ఫాస్ట్ బౌలర్లు. ఇక నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉంటే 4వ ఆప్షన్గా 4వ ఫాస్ట్ బౌలర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా ఎలాగూ ఒక స్పిన్ ఆల్రౌండర్గా కొనసాగుతాడు. మరో స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్ లేదా స్పిన్ ఒక రవీంద్ర జడేజా చాలు అనుకుంటే కరుణ్ నాయర్ని మరి అదనపు బ్యాటర్గా ఆడించేటువంటి అవకాశం ఉంది. సో ఈ సమీకరణాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మూడవ టెస్టులో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయంకి వస్తే ఈ క్రింది విధంగా ఉండవచ్చు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్, 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, 5వ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వస్తారు. ఇక 6వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 7వ స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్. ఇక 9వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, 10వ స్థానంలో ఆకాశ్దీప్, 11వ స్థానంలో మహమ్మద్ సిరాజ్. ఈ ముగ్గురి యొక్క స్థానాలకు ఎలాంటి ఢోకా లేదు. సో ఇది భారత తుది జట్టు యొక్క అంచనా. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వచ్చినట్లయితే సో ఈ 3వ టెస్టు మ్యాచ్లో ఆడబోయేటటువంటి ఇంగ్లాండ్ యొక్క తుది జట్టును వాళ్ళు ఆనవాయితీ ప్రకారము ఒకరోజు ముందే ఆల్రెడీ ప్రకటించారు. వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ టెస్టుల్లో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగారు కదా. ఇప్పుడు ఈ 3వ టెస్ట్ మ్యాచ్లో మాత్రము ఒకే ఒక మార్పుతోటి ఈ 3వ టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగబోతుంది ఇంగ్లాండ్ జట్టు. ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ను తుది జట్టులోకి తీసుకొచ్చారు. సో ఇంగ్లాండ్ యొక్క ఫైనల్ 11 చూసినట్లయితే ఓపెనర్లుగా జాక్ రాలే అండ్ బెన్ డకెట్ ఇద్దరు కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో ఓలీ పోప్, 4వ స్థానంలో జో రూట్, 5వ స్థానంలో హ్యారీ బ్రూక్, 6వ స్థానంలో బెన్ స్టోక్స్. ఇక 7వ స్థానంలో జమే స్మిత్, 8వ స్థానంలో క్రిస్ వోక్స్, 9వ స్థానంలో బ్రైడెన్ కార్స్, 10వ స్థానంలో జోఫ్రా ఆర్చర్, 11వ స్థానంలో షోయబ్ బషీర్. ఇది ఇంగ్లాండ్ యొక్క తుది జట్టు. ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. భారత తుది జట్టు మాత్రము టాస్ సమయంలోనే వాళ్ళు వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారత జట్టులో 2 లేదా 3 మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండాలో, 3వ టెస్టులో ఎలాంటి కాంబినేషన్లో బరిలోకి దిగాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.